జీవితాంతం సర్ సర్ చేసుకుంటూ కూర్చుందా సర్ర సర్రు. హలో అండి. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ మన సెట్ చూస్తుంటే ఎంత కలకలాడుతుందో. నాకైతే వారం రోజుల తర్వాత నువ్వు సెట్ చూస్తా అంటున్నావు, కానీ మా దేవతలు దేవుళ్ళని చూస్తుంటే లైవ్ అందరి మధ్యలో ఒక పెద్ద మనిషి కూర్చుందమ్మా. ఇప్పుడు ఈడొక్కతే అందరు సర్ర సర్ర అని చేస్తుంటే నీకేమైందక్క? ఇట్లా అక్క నాకు డాన్స్ వచ్చాదు. నా డాన్స్ వచ్చా నేను ఈవిడికే డాన్స్ రాదంటే ఈవిడ ఆవిడ 1 2 3 ఏం లేదు ఇగో సర్ర అని కింద పై తీసుకో. సింపుల్ నడుము తిప్పు ఏం కాదు. ఇగో రెడీ 1 ఇలియానా కూడా ఇంత బాగా తిప్పదేమో కదా. నువ్వు నాతోనే స్టెప్ వేయించావంటే ఎవరి చేతనే వేయించగలవు రవి. అది ఇంతమంది హ్యాపీగా చేస్తుంది, మీకేమైంది? ఇప్పుడు కలిసి గట్టుగా మన షో పక్కా మాస్ కాబట్టి అందరం ఈ స్టెప్ ఇగో కిందికి వెళ్ళి కొంచెం వంగాల సుర్ర. ఓకేనా? రెడీ భయ్యా మ్యూజిక్ ఆన్. అబ్బా రోజు ఇట్లా ప్రాక్టీస్ చేయండి, మీ నడుములు నాలాగా 34 నుంచి 30కి వస్తాయి. సూపర్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. కూర్చోండి. అది ఈ ఎనర్జీ ఉందంటే అర్థమైపోయింది కదా, మన షో స్టార్ట్ అయింది. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు చల్ మార్ పక్కా మాస్. ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో ఇది జస్ట్ టీజర్ వదిలాం, దీని తర్వాత ట్రైలర్ వస్తుంది. ట్రైలర్ అంటే మా పార్టిసిపెంట్స్ తెలుసు కదా, మా కాన్సెప్ట్ సెలబ్రిటీ అండ్ నాన్ సెలబ్రిటీ. అండ్ ఫస్ట్ టీమ్ ఏలో ఒకరు వస్తున్నారు. ఈయనకి శ్రీకృష్ణుడికి అసలు దగ్గర సంబంధం. శ్రీకృష్ణుడు 16 మంది మధ్యలో ఉంటాడు, అమ్మాయిల మధ్యలో. అమ్మాయిలు ఎక్కడ ఉంటే మనోడు అక్కడ ఉంటాడు అనమాట. 6 అడుగుల అందగాడు, టాల్ ఫేర్ అండ్ హ్యాండ్సమ్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఈయనే. సూపర్ నటుడు, నవ్విస్తే ఆయనకు మించిన లేరు. 100% పర్ఫార్మర్. లెట్స్ వెల్కమ్ హిమ్. మాకు హిమజా కంటే గొప్ప డాన్సర్ దొరికింది భయ్యా. హిమజానే అనుకున్న అద్భుతమైన డాన్సర్, కానీ ఆవిడ్ని ఈవిడ బీట్ చేస్తుంది భయ్యా. నేను ఆరాధించడానికి ఎవరు లేరా? నేను ఇన్నో రోజులు బాధపడ్డాను. లేదు నిజంగా ఒక మంచి పాట, ఒకవైపు ప్రభుదేవ గారు, ఇంకో వైపు లారెన్స్ మాస్టర్ చేస్తే ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కానీ ఆపోజిట్గా ఎలా ఉంటుంది అంటే హిమజానే ఈవిడ్ని చూడాలి. ఒక్కసారి భయ్యా ఇద్దరు కలిసి డాన్స్ చేస్తుంటే ఆహా ఆ దరిద్రమైన అందం ఎలా ఉంటుందో చూడాలి. రెడీ ధనుష్ భయ్యా, మనకొద్దు, మనం ఇది వచ్చి రిలాక్స్. ఓవర్ అయిపోయింది. ఆవిడ కూడా చాలన్నది. వెల్కమ్ టు ధనుష్. కాదు, ధనుష్ గురించి నాకు ఎప్పటి నుంచో తెలుసు, కానీ కొత్తగా వచ్చిన ఈ పిట్ట ఎవరా అని నాకు అనుమానంగా ఉంది. ఓ మీ వైఫ్ వచ్చారు వచ్చారా? మీ వైఫ్ మీరే కదా ఫస్ట్. లేదు భయ్యా, మీరే ఫస్ట్, మాకు తెలియదు ఎవరో. అయినా మీరు మిమ్మల్ని పిలిచిన తర్వాత మీ రిలేషన్ అంటే మీ ఆవిడ వస్తే మీ ఆవిడతోనే వస్తారు కదా. ఈవిడ ఎవరు అని అడుగుతున్నాం, అందుకే. ఈవిడ గురించే కదా. ఈవిడ గురించి ఇక్కడికి వస్తావా? ఒక్క నిమిషం ఇక్కడ. వాళ్ళ వైఫ్ వచ్చిందని తెలియగానే చూడ సెట్ చేస్తున్నాడు. కొత్తగా షాప్ లో చూసాను, బాగా నచ్చింది. నీ కాఫీ కక్కుతి పడి నువ్వు ఆమె తెచ్చుకున్నావా? లేదు భయ్యా, కాఫీ షాప్ ఓనర్. కాఫీ షాప్ ఓనరా? అవునా? నేను కాఫీతో పాటు కాఫీ షాప్ లో కాఫీ ఇచ్చిందేమో ఆవిడ ఓనర్ అనుకుంటున్నాడు పిచ్చోడు భయ్యా. నేను కాఫీ షాప్ ఓనర్, నువ్వు ఎప్పుడు వచ్చినా నువ్వు కాఫీ ఫ్రీగా తాగచ్చాలి. కాఫీ ఫ్రీగా తాగొచ్చిన ఆవిడ నీడికి తీసుకొచ్చినావా? అమ్మ 2 కాఫీ తీసుకురైతే. ఈ ఎపిసోడ్ అయిన తర్వాత ఆవిడ మీకేమర్థం, మీ లవ్ ఎంత స్ట్రాంగ్ ఉందో నేను డిసైడ్ చేస్తా. కాదా?
ఇప్పుడు నేను నిజం చెప్పేస్తాను, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ కాదు, రవి ఫ్రెండ్. రవిని చూడాలి ఫ్యాన్ అంటే రవిని చూడాలి, ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, రవి సినిమాలు చూసి ఫ్యాన్ అయిందంటే తీసుకొచ్చాను. ఇప్పుడు నేను గాని మీ ఆవిడ కీర్తికి గాని నువ్వు గాని ఇంకొక అమ్మాయిని గాని ఈ షోకి గాని తీసుకొచ్చావని నేను నా పేరు చెప్పినవని తెలిస్తే గానీ నేను క్లియర్ గా చెప్పాను కదా, నేను తీసుకొచ్చింది నా కోసం కదా, రవి కోసం తీసుకొచ్చాను. హలో అండి. ఎంత కప్పు కాఫీ? సరే మాటలో పడే అమ్మాయితో టాస్క్ మర్చిపోయి ముందు టాస్క్ కాదు, ఈవిడికి నేనంటే ఇష్టం. ఈవిడిని నీ ప్లేస్ నువ్వు ఆడిపోతే ఎట్లుంటది అని. నేను ఇక్కడ చాలా బాగున్నా. డైరెక్టర్ గారు ప్లీజ్ సార్, భరించలేకపోతున్నాం సార్, ప్లీజ్ సార్. ఇంత కొద్దిసేపట్లోనే ఒక మంచి యాంకర్ దొరుకుతుంది నేను అనుకోలేదు సుమా. హిమజ గారు, ధనుష్ మీ ఇద్దరు రిలేషన్ ఏంటండి? మా ఇద్దరు రిలేషన్ ఇవి నాకు తెలుసు, ఛాయ్ అమ్మింది నీకు. ఛాయ్ స్టోరీ కాదా? కాదు, మా హీరోయిన్. మీ హీరోయిన్? మేమిద్దరం హీరోయిన్ గా ఒక సీరియల్ చేసాం. ఎవరో తుమ్ముతున్నారు. అంటే సత్యం పలికారు కదా, జూనియర్ ఆర్టిస్ట్ నువ్వు హీరోయిన్ ఏందమ్మా? హిమజ గారి పెద్ద ఫ్యాన్ యాక్చువల్లీ. అవునా? ఎందుకు అబద్ధం చెప్తావు, నిజం చెప్పు. ఈయనే నా డాన్స్ మాస్టర్. డాన్స్ నేర్పించిన మీరా మాకి దరిద్రాన్ని పరిచయం చేసింది. ఆహా, థ్యాంక్ యూ ధనుష్ గారు. నాకు సంబంధం లేదు ఆ విషయంలో. నువ్వు కూడా యాంకర్ మాట్లాడు. మీరు మాట్లాడుతున్నారు కదా. అబ్బా ఏం మాట్లాడింది? అబ్బా డాన్స్ లోనే కదా, యాంకరింగ్ లో కూడా నేనే బెస్ట్. అర్థమైపోయింది. ఓకే, ఎనీవేస్ ధనుష్ గారు, మీ పార్టిసిపెంట్ ని మీరు అక్కడ తీసుకెళ్ళాలి అని అంటే ఒక టాస్క్, ఒక టాపిక్, ఒక పదం చెప్తాము. ఆ పదాన్ని మెన్షన్ చేయకుండా ఆ పదం గురించి 5 వాక్యాల్లో చెప్పాలి మీరు. ఓకేనా? రెడీ ధనుష్ గారు? క్రియేటివ్గా నాకు ఉండేదే తక్కువ. ఎక్కడైతే అది ఉంటుందో కొంచెం స్మెల్ వస్తుంది. నేను నీకు ఏం చెప్పినా నీకు ఏమర్థమైంది? ఓకే, అదే చెప్పండి. అదే స్మెల్ వస్తుంది. దాని తర్వాత దాన్ని గోడకేసి కొడతారు. దాని తర్వాత మలేరియా వస్తుంది. చెప్పేసరికి నీ ఇంటి పేరు చెప్పరా? పెండా అన్న ఆవు పేడ అని మర్యాదకు చెప్పచ్చు తెలుసా? అన్న ఆవు పేడ నీకే తెలవాలి దాని గురించి. సూపర్ అసలు. అబ్బా అదంటే గోడ మీద కొడతారన్నావు చూడు, ఆడనే ఫిక్స్ అయిపోయింది. సూపర్ టాలెంటెడ్ అని. ఎనీవేస్ మా యాంకర్ మళ్ళీ బ్యాక్ వచ్చేసారు. సూపర్ టాలెంటెడ్. థ్యాంక్ యూ సో మచ్ టీమే. టీమ్ బి ఎవరైతే వస్తున్నారో నువ్వే చెప్పాలమ్మా. అసలు ఒకటి కాదు, నెక్స్ట్ రాబోయేది ఎవరంటే ఒక గొప్ప ఆర్టిస్ట్, ఒక గొప్ప నటి, అబ్బో ఒక గొప్ప కామెడీ యాక్ట్రెస్, ఒక గొప్ప భార్య, ఒక గొప్ప కూతురు, ఒక గొప్ప కోడలు, ఒక గొప్ప డైరెక్టర్ కూడా వాళ్ళ ఇంటికి డైరెక్టర్ అంటే ఒక గొప్ప హోమ్ మినిస్టర్ వాళ్ళ ఇంటికి ఆవిడ ఇప్పుడు రాబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి లెట్స్ వెల్కమ్. సూపర్, వెరీ గుడ్, సూపర్ పర్ఫార్మెన్స్. సో సహస్ర గారు, అంటే మనల్ని ఎన్నో విధాలుగా ఎంటర్టైన్ చేసింది. ఇప్పుడు ఈ వేదిక మీద మనందరినీ నవ్వించడానికి మీ స్టైల్లో గేమ్ ఆడడానికి వచ్చేసారు. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఆవిడ ఎనర్జీ చూస్తుంటే నీ ఎనర్జీతో మ్యాచ్ అయ్యేలా ఉంది రవి. ఒక్క పాట మాకోసం. నాది అందరితో మ్యాచ్ అవుతుంది. మరి స్టార్ట్ చేద్దాం మనం ఈ రోజు. ఓకే, వెల్కమ్ హిమజ గారు. సో ఈ రోజు తీసుకెళ్ళిపో మనలే నిల్చొని మాట్లాడమన్నారు. ఎవడవని ఎత్తుకెళ్ళాలా అంటుంది. మీ ఇద్దరు వాడుకోవడానికి స్టేజ్ ని వదిలేస్తున్నా. కొత్త యాంకరా? ఏమరా ఆవిడ యాంకరా ఆర్టిస్ట్ అర్థం కాకుండా నాకే. సరే గానీ ఎవరితో? తమ్ముడితో వచ్చావా? అవును, నేను మా తమ్ముడితో వచ్చా. నీ పేరేంట్రా? ఏంట్రా ఇది? నాకు కూడా అమ్మ నాన్న పెట్టలేదు అక్క, పెట్టాక నేను పెడతాలే తమ్ముడు. ఏం హిమజ? హిమజు హిమజ్ను. ఓకే, హిమజ్ను అండ్ హిమజ గారికి హార్టీ వెల్కమ్. కానీ మీరు ఆ పోడియం వరకు వెళ్ళాలి అని అంటే మీరు ఒక టాస్క్. హలో, నేను పెర్ఫార్మెన్స్ అన్నది డాన్స్, యాంకరింగ్ కాదు. ఏది మేమిద్దరం పర్ఫార్మ్ చేయాలి? మీరిద్దరు ఆ సాంగ్ కి డాన్స్ చేస్తే చూడాలని ఉంది. అడిగా, యాంకరింగ్ కాదు. యాంకరింగ్ లో నాకన్నా తోపు ఎవరు లేదు ఇక్కడ, అది నాకు తెలుసు. కానీ ఎవరి పిచ్చి వాడికే కదా భయ్యా. 1 2 3 మైక్ టెస్ట్ ఏనా? 1 2 3 నంబర్ ఏనా చేంజ్ చేశారా? లేదు, అదే టెస్ట్. హలో, నేను చెప్పింది డాన్స్, యాంకరింగ్ కాదు. ఆవిడకి అంటే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా, మళ్ళీ మర్చిపోయే లోపు నువ్వు చెయ్యి డాన్స్.
మరి యాంకరింగ్ నా తర్వాత తోపు తురుమని ఎందుకన్నావు? ఇప్పుడు నేర్చుకుంటున్నావు కదా. మస్తు అంటాం, అన్ని చేస్తాం. మ్యూజిక్. అది కాదు, నాతో చేయమంటేనేమో ముస్లాం చేసినట్టు చేసింది, యాంకర్ రాగానే ఇట్లా చేసింది. అంతే అంతే తమ్ముడు. అరే ఏ బండి కన్నా పెట్రోల్ అవసరం రా, పెట్రోల్ కావాలి. కాదన్నా నువ్వు రాగానే ఇప్పుడు లోపల నుంచి ఫీలింగ్ ఇప్పుడు వచ్చింది. నీతో చేయాలంటే నీ మీద మనసు పారేసుకున్న అమ్మాయి చేయాలి. ఇప్పుడు హిమజ నీతో ఎట్లా చేస్తుంది చూడు. Come on. వీళ్ళిద్దరిని ఇట్లా చూస్తుంటే ప్రేమిస్తే సినిమాలో భరత్ చేస్తాడు ఆ డాన్స్. ఇదేమో చంద్రముఖిలో పారే. అడిగి మరీ ఎంచుకున్నందుకు ఇలాంటివి జరుగుతాయి. ఎవరండి ఇతను? ఎక్కడో చూసినట్టున్నది. బకెట్లు ఏమైనా బిందులు గుర్తొస్తున్నాయా? ఓహో, సొట్లు వేసుకుంటారా? మాటలేస్తాం గిన్నెలకి. అక్క మన బిజినెస్ బయటికి చెప్తున్నావు. అవేనా? ఓకే, మీరు అలా కలిసారు, అలా దగ్గర అయ్యారనమాట. వెరీ నైస్. సో ఇప్పుడు మీరు పోడియం దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక టాస్క్ పెర్ఫామ్ చేయాలి. టాస్క్ ఆ పదం ఈ మజా గారు ఇస్తారు. నేను మా తమ్ముడికి చెప్తా. చెప్పావు తమ్ముడికి అన్న చెల్లెలు ఈ పదం నువ్వు బయటికి వాడకుండా అందరికీ తెలిసేలాగా నువ్వు వేరే ఒక 5 సెంటెన్స్ లో చెప్పాలి. దేవుని దగ్గరికి పోతాం, చేతిలా పెట్టుకుంటాం, తిప్తాం 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 తిప్తాం. ఏంద్రా ఏం వీడు ఇంత క్లియర్ గా ఏం అంట. అవును, పేరు దేవుడి దగ్గర పోతాం, చేతిలా పెట్టుకుంటాం, అంట పెడతాం. అరే బాయ్ దేవుడి దగ్గర పోతాం, ఇట్లా పెడతాం. భలే చెప్పాడు. ఎట్లా చెప్పాడు? బుగ్గలు పడ్డాయి నవ్వినాం, బుగ్గలు పడ్డాయి నవ్వినాం. అర్థమయ్యేటట్టు చెప్పమన్నారు. అర్థమైంది, కానీ మరి ఇంత నువ్వు ఇంత మాస్ గా చెప్తాను. పక్కా మాస్. అదే, వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్ సాహస గారు. టీమ్ బి. రవి, ఇప్పుడు టీమ్ సి లో ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు నా వస్తున్నారు? చిన్ననాటి ఫ్రెండ్. ఆవిడ కూడా నీలాగనే ఏం కాదు, డాన్స్ విషయంలో మాత్రం నిజంగా బాగా చేస్తుంది. ఆవిడ వచ్చిన తర్వాత ధనుష్ ఫేస్ ఎన్ని రకాలుగా మారుతుందో చూడు. నా ఫేస్ వై? ధనుష్ ఇంకో అకౌంటా? నీకే సర్ప్రైజ్, మేకప్ మ్యాన్ వస్తాడు. నీకే సర్ప్రైజ్. వెల్కమ్ టీమ్ సి. సారీ అండి, మధ్యలో డీవియేట్ అవుతుండే. అంటే దానికన్నా నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. ఒక్క నిమిషం, అది చేద్దాం అది చేద్దాం, కానీ దానికంటే ముందు ఎక్కడో నీకు బాగా తెలిసిన స్మెల్ రావట్లే ఇటువైపు నుంచి. ఈ ఎపిసోడ్ అక్కడ చూసింది దాని దొరికిపోయేలా ఇంకేం యాక్ట్ చేయవసరం లేదురా. ఐఎమ్ ఏ ఫ్యాన్. ఫ్యాన్ లాగే బాగుంటుంది. నీకోసం క్లాప్ క్లాప్ కొడతా. అమ్మాయి ఎవరు? అమ్మాయి ఎవరు? ఎవరు అమ్మాయి? ఏదో కాఫీ అన్నో టీ అన్నో బ్రేక్ఫాస్ట్ ఒకసారి రివైండ్ చేసి చూపించండి డాన్స్ ఎలా వేసాడు అమ్మాయితో. ఎన్ని కాపురాలు కూలుస్తావు? ఇప్పుడు నేను వాళ్ళు చేసాము, అలా ఏమైనా చేసామా? అమ్మాయి ఎవరు? అమ్మాయి ఎవరు? ఇవన్నీ మర్చిపోతున్నా. కాఫీ కజిన్ సిస్టర్. ఈ దారుణమేనండి, ఎవరన్నా కాబోయే భార్య అంటారు కానీ కాబోయే కజిన్ సిస్టర్ అంటారా? కాకుండా ఇంకెవరు ఉన్నారు? ఆల్వేస్ యువర్స్ కదా. మా హైట్ నుంచి చూడాలని చెప్పి ఆశగా హైట్ లో అవును, నాకు డౌట్ ఇక్కడ ఎందుకు లేవు అక్కడ ఎందుకు? అదే నిన్ను ఫ్యాన్ గా, నీ ఫ్యాన్ అని ఎప్పుడు లైఫ్ లాంగ్ నీ ఫ్యాన్. భార్యలు బిస్కెట్లకు పడతారు అని విన్నా, ఇక్కడ చూసా, అద్భుతంగా పడ్డారు. కానీ కీర్తి గారు అండ్ ధనుష్ గారు పక్కన ఉంటే ఎప్పుడన్నా వాళ్ళు డాన్స్ చేస్తే చూసావా? లేదు. నువ్వు బస్సులలో పోతుంటావు కదా, నువ్వు ఏడు చూస్తావు. వాళ్ళిద్దరు డాన్స్ చేస్తే అట్లనే అసలు ఆగొద్దు, వాళ్ళు మనం చూస్తూనే ఉండాలి, చనిపోయేంత వరకు చూస్తూనే ఉండాలి. అలాంటి కోరికలు వస్తాయి తెలుసా? నీకు వచ్చిందా? ఇప్పుడు వచ్చిందని చెప్పు. వచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళకు బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ మీద డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది?
చాలా బాగుంటుంది. అందుకే ధనుష్ అండ్ కీర్తి గారి కోసం గట్టిగా చెప్పట్లు. వాట్ ఆ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళిద్దరు షూటింగ్ బాగా బిజీగా ఉండి డేట్లు ఖాళీ లేక ఇంట్లో కలవట్లే. అసలు ఆ ప్రేమంతా ఇక్కడే కురిపించుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. లేలే, ఆ ప్రేమ ఇంట్లో ఇంకా డబుల్ అవుద్ది. ఇది ఇంకా కొంచెమే చూపెట్టారు. బట్ అంటే యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. అంటే ఎంతో మంది కపుల్స్ ఉన్నారు మన ఇండస్ట్రీలో. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా దే సో మచ్ ఆఫ్ లవ్ బిట్వీన్ యూ బోత్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ విత్ ఆల్ ది లవ్ అండ్ ఎఫెక్షన్. సూపర్. ఏమమ్మా మీ బావని పిలుచుకో. బావ కాదు భయ్యా 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 అని చెప్పయ్యా. భయ్య 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 బావ. సరే రెండు కలిపి భవ్య అని పెట్టు. నేను ముట్టుకుంటుందని ఫస్ట్ వీళ్ళని పోడియం కు పంపించేద్దాం రవి. ఓకే కీర్తి గారు ప్లీజ్ టేక్ యువర్ పోడియం సీట్. ఆల్ ది బెస్ట్. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. అక్కడ నువ్వు, ఇక్కడ నేను. ఫస్ట్ రౌండ్ అక్కడ నువ్వు ఇక్కడ నేను. అంటే ఇద్దరు జంట జంటగా వచ్చారు. రౌండ్ లోకి వెళ్ళక ముందే మేము షఫుల్ చేసేస్తాం. అదే ఇప్పుడు కలుపుతున్నాను, అందుకే నేనున్నాను, చక్రం తిప్పుతున్నాను. సో ఫస్ట్ రౌండ్ ఆడాలంటే ఫస్ట్ జంటలు విడిపోవాలి, అంటే షఫుల్ అవ్వాలి. కానీ షఫులింగ్లో కూడా ఒక రూల్, ఉట్టి అబ్బాయిలన్నా లేకపోతే అమ్మాయిలన్నా షఫుల్ అవ్వాలి. అది ఎలా షఫుల్ అవుతారో మీ ఇష్టం. అబ్బాయిలు షఫుల్ అవుతారా అమ్మాయిలు షఫుల్ అవుతారో మీ ఇష్టం. థ్యాంక్స్ అన్న, ఇందాక నిలవలేక చచ్చిపోతా. ఎవరు అబ్బాయిలా అమ్మాయిలా? అమ్మాయిలు షఫుల్ అవుతారు. అమ్మాయిలు షఫుల్ అవుతారు. ఓకే, ఇందాక నుంచి పొట్టోడితో చచ్చిపోతున్నాను. మీ హైట్ కి తగ్గట్ట. అంటే మీరు హైట్ అని మీ ఫీలింగ్ చేసుకుంటే బెటర్ కొంచెం. ముసలాం పోయి అమ్మాయి వచ్చింది. సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు షఫుల్ అయిపోయారు, కరెక్ట్ జోడీ అక్కడికి వచ్చేసింది. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్, మీ జనరల్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తాం మేము. టీమ్ ఏని పిలిచినప్పుడు ధనుష్ గారు అటు, ఎందుకంటే ఒరిజినల్ కాబట్టి అటు, డూప్లికేట్ కాబట్టి ఇటు. మేము ధనుష్ గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్టో రాంగో అని డూప్లికేట్ ఇక్కడ ఉన్న డూప్లికేట్ డిసైడ్ చేస్తుంది. ఆయన చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అండ్ మీరు కూడా ఎస్ ఆయన చెప్పింది కరెక్ట్ అన్నారనుకోండి, కీర్తి గారు మీ టీంకి వెళ్తాయి మార్కులు, అంటే టీమ్ సికి. ధనుష్ గారు రాంగ్ చెప్పారు కానీ మీరు అది రాంగ్ అన్నారనుకోండి, అప్పుడు కూడా మీకే మార్కులు వస్తాయి, ఎందుకంటే మీరు కరెక్ట్ చెప్పారు, ఆయన రాంగ్ చెప్పారు అని. కానీ ధనుష్ గారు కరెక్ట్ చెప్పి అది కరెక్ట్ కాదు రాంగ్ అని మీరు చెప్పారనుకోండి, కరెక్ట్ ఆన్సర్ ఆయన చెప్పాడు కాబట్టి ఆయనకి వెళ్తాయి మార్కులు. అంటే అడ్వాంటేజ్ డూప్లికేట్ వాళ్ళకు ఉంటుంది. ఆల్రైట్, లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్ విత్ టీమ్ ఏ. సరే టీమ్ ఏ ఫస్ట్ క్వశ్చన్. ఇంద్రసభలో నీకు సంబంధించిన వాళ్ళే రంభ, ఊర్వశి, మేనకలతో పాటు ఉండే ఇంకో నర్తకి ఎవరు? 10 సెకండ్స్. ఈజీగా చెప్పేస్తావు. 8 సెకండ్స్. హిమజ. అది మళ్ళీ రాంగ్. ఆయన చెప్పిన ఆన్సర్ రంభ, మేనక, ఊర్వశి కాకుండా హిమజ ఇంకో నర్తకి అంట ఇంద్రసభలో. రైటా రాంగా? రాంగ్ ఆన్సర్. టీమ్ సి 25 పాయింట్స్. మా ఆవిడకి వెళ్తుంది, మా ఆవిడకి. ఓహో, ఇలా ప్లాన్ చేసావా? ఓకే, ఇంకో నర్తకి ఎవరండి తెలుసా? రంభ, ఊర్వశి, మేనక. ఇంకో నర్తకి ఎవరు? పాట కూడా ఉంది. రంభ, ఊర్వశి, మేనక. తిలోత్తమ. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఇదైనా చెప్పాడు.
అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారత మహిళ ఎవరు? ఆ అమ్మాయి ఆ అమ్మాయి భూమిక చావ్లా. కొంచెం రింగులు రింగులు ఉంటుంది చెప్పు. ఆ. భూమిక చావ్లా. ఏ కమిడియన్ ఇలియానా. ఆ పేరుతో కమిడియన్ టైం అయిపోయింది. అయిపోయింది టైం. ఆయన చెప్పలేడు కాబట్టి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు మార్కులు వస్తాయి. భారతీ చావ్లా. భారతీ చావ్లా ఈవిడ కొత్త ఆవిడని పుట్టించింది. జూహీ చావ్లా కదా? కల్పన చావ్లా. కల్పన చావ్లా. ఆయన ఆన్సర్ చెప్పలే ఎస్ఆర్నో చెప్పడానికి. కల్పన. కల్పన చావ్లా. కల్పన. కల్పన చావ్లా is the right answer. 25 points. Team C. Last and final question. ద్రవ రూపంలో ఉండే లోహం ఏది? లోహం అంటే మెటల్. ద్రవ అంటే ద్రవ రూపంలో ఉన్న ద్రవ. లోహం ఏది? Mercury. Right or wrong? రైట్. Right answer. కానీ ఆన్సర్ పాదరసం రైటే. ఇంకోటి పాదరసం మెర్క్యూరీ అనుకుంటా. కానీ రైట్ ఆన్సర్. 25 points. ఇంకోటి దానికి ఆటోమేటిక్ పోయా. So Team C gets totally 75 points. Very good. Thank you so much Dhanush bhai. ఇప్పుడు టీమ్ బి వచ్చేసేయండి. ఇద్దరికిద్దరు జనరల్ నాలెడ్జ్ లో పీక్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళేమో అని అనిపిస్తుంది నాకు. తమ్ముడైనంత మాత్రం అంత దూరంగా ఉండవసరం లేదా? డిగ్రీ వరకు చదువుకున్నారు. వెరీ గుడ్. హూ ఇస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నన్ను అడగాలి కదన్నా. అడుగుతున్నా, అది క్వశ్చన్ కాదు, ఇట్టిగా ర్యాండమ్ కాదు. హూ ఇస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? వాళ్ళ నాన్న కొడుకు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మీరు ఉండాలి, భారతదేశానికి మీరే ఉపయోగపడతారు. ఫస్ట్ క్వశ్చన్, బల్లి అంటే లిజర్డ్, గోడ మీద పాకుతుంది సార్. అవును. ఒక్కసారికి ఎన్ని గుడ్లు పెడుతుంది? వచ్చినన్ని వచ్చినన్ని పెట్టేస్తా. వచ్చినాయి అన్ని అంటే నువ్వు ఏలు పెట్టి గెలుపుతావా? ఎన్ని? టైం అయిపోయింది. చెప్పినాడు, నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. రాంగ్ ఆన్సర్. ఎన్ని వస్తాయి అన్నాను చెప్పిండు. నా ఆన్సర్ అది కాదు, నంబర్ చెప్పాలి. ఓకే, నువ్వు మీ బావ హెల్ప్ తీసుకోవచ్చు. సారీ భయ్యా. ఎన్ని గుడ్లు పెడతాది బల్లి? బల్లి ఎన్ని గుడ్లు పెడుతుంది అంటే నాకు బల్లికి ఏముంది? బల్లి గుడ్లు పెడతారా? నీకు బల్లికి ఏం సంబంధం ఉంటుంది? బల్లి గుడ్లు పెట్టావు. బల్లి గుడ్లు పెట్టా? ఏం పెడతా? పిల్లలు పెడతా డైరెక్ట్ పిల్లలు పెడతా. అమ్మో, గుడ్లు పెట్టదు. గుడ్లు పెట్టదు. ఈమె తెలివికి జోహారు. బల్లి గుడ్లు ఎందుకు పెట్టదు? టీమ్ బి 25 పాయింట్స్. బల్లి గుడ్లే పెడతారు, గుడ్ల నుంచి పిల్లలు కొడతారు. అక్కడ చెప్తే చెప్పాను మా టీం. లేదు, నిజంగా బల్లి గుడ్లు పెట్టదు. మన ఇద్దరు ఒకసారి 7:30కి అక్కడ కాఫీ డే దగ్గర కజిన్ సిస్టర్ కాబోయే. ఐ విల్ షో యూ ద బల్లి. ఏ కృష్ణ ముకుంద. సీరియస్లీ ఎగ్స్ ఐ విల్. ఓకే, ఎగ్స్. ఓకే, ఇద్దరు తప్పు చెప్పారు కాబట్టి ఎవరికి మార్కులు రావు. స్పెషల్లీ టీమ్ ఏకి ఈ క్వశ్చన్ కి మార్కులు లేవు. ఆన్సర్, బల్లి ఒక్కసారికి పుచ్చుక్ పుచ్చుక్ అని 8 గుడ్లు పెడుతుంది. సెకండ్, అరే చాలా ఈజీ, డెడ్ ఈజీ. ఇది ఎల్కేజీ పోరగాన్ని అడిగినా చెప్తారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసింది ఎవరు? కాన్స్టిట్యూషన్ అంటే ఏందన్నా? కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇండియన్ రాజ్యాంగం రాసింది బిఆర్ అంబేద్కర్ గారు. రైట్ రాంగ్? రైట్. ఏది రైట్ రాంగా? రైట్ ఆన్సర్. ఇంకొకసారి ఛాన్స్ ఇస్తున్నారు. రైట్ రాంగ్ ఒకటే ఫైనల్ గా? రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. 25 టీమే. సూపర్. లాస్ట్ క్వశ్చన్, ఎంఎంఎస్ ఫుల్ ఫామ్ ఏంది? మనతో మందు తాగడం. ఎంఎంటి. ఎంఎంఎస్ అయితే సోడా. మందు మసాలా సోడా అంటావు. మందు మసాలా సోడా. ఎంఎంఎస్ అంటే మందు మసాలా సోడా. రైట్ ఆ రాంగ్ చెప్పాలా? రైట్ రాంగ్ చెప్పు అంతే. ఎంఎంఎస్ రాంగ్ ఆన్సర్. ఏంది ఫుల్ ఫామ్ చెప్పు? నాకు తెలియదు అందుకనే రాంగ్ చెప్పాను. మల్టీమీడియా మెసేజ్ సర్వీస్. రైట్ ఆన్సర్. అందుకే టీమ్ 25 పాయింట్స్ మోర్. వెరీ గుడ్. ఏం తెలియకపోయినా బాగా మేనేజ్ చేసావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. టీమ్ బి. టీమ్ సి కమాన్. రండి దయచేయండి. క్వశ్చన్ నంబర్ 1. ఆగస్ట్ లో వచ్చే ఫస్ట్ సండేని ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము? సండే. వెరీ గుడ్. ఆగస్ట్ లో వచ్చిన ఫస్ట్ సండేని సండే. నో. ఏం డే సెలబ్రేట్ చేసుకుంటాం? ఏదో ఒక ఫస్ట్ సండే. ఫ్రెండ్షిప్. ఫస్ట్ సండే అంట. ఫస్ట్ సండే అంట. షూర్? షూర్. రాంగ్ ఆన్సర్. కానీ నువ్వు వాడు చెప్పింది రాంగ్ అన్నావు కాబట్టి టీమ్ 25 పాయింట్స్.
ఆగస్ట్లో వచ్చే ఫస్ట్ సండేని ఫ్రెండ్షిప్ డేగా సెలబ్రేట్ చేస్తారు ఎస్ ప్రతి సంవత్సరం. ఓకేనా? సెకండ్ క్వశ్చన్. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడికి ఎంతమంది భార్యలు? అది. ధనుష్ చెప్తాడు, అడుగు. 16,000. 16,000. భార్యలు అడిగింది కృష్ణుడికి ఇక్కడ. 16,000 మంది భార్యలు ఉన్నారంట. రైట్ రాంగ్? కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. అది రాంగ్ ఆన్సర్. నీకు రాంగ్ ఆన్సర్. ఓహో కాదు 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 చెప్తాను. అయినా 16,000 అన్నాడు. నువ్వేమన్నావు? గోపికలు 16,000 మంది. హలో, నువ్వు రాంగ్ చెప్పావు, మార్క్స్ మాకే. అది రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ వచ్చేసి 8 మెంబర్స్. ఫైనల్ క్వశ్చన్. మహాత్మా గాంధీ గారి పూర్తి పేరు ఏంటి? అరే 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 స్కూల్లో చిన్నప్పటి నుంచి రుద్ది మా టీచర్ ఇజ్జత్ దియకరా రే. నాకు గుర్తు రావట్లేదు. రే 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 ఇజ్జత్ దియకరా రే. అరే మహాత్మా గాంధీ గారు రా. నేను ఇక్కడే ఉన్నా. టైం అయిపోయింది. మీరు చెప్పండి. చెప్పండి. ఆ మోహన్ దాస్ నోరు తిరగట్లేదు. ఆగో. తిప్పండి వస్తుంది. కరెక్ట్ చెప్పండి, ఎందుకంటే మహాత్మా గాంధీ గారు. ఉండు వాడేదో చెప్పాడు, అదేదో అంటే తిరగట్లేదు. తిప్పుదాం అనుకున్నా, తిరగట్లేదు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఎస్, హి ఇస్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అండ్ ఇద్దరు తప్పు చెప్పారు కాబట్టి ఇద్దరికి నన్ను అడగలే ఇప్పుడు. తిరగట్లేదు అనేసరికి ఈ ఎపిసోడ్ అయిపోద్ది. ఇద్దరు రాంగ్ చెప్పారు కాబట్టి, అంటే కరెక్ట్ టైంలో చెప్పలేదు కాబట్టి నో పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి స్కోర్ చూసేద్దామా రవి? ఇప్పుడు అసలైన స్కోర్ ఏ టీంకి వచ్చిందంటే షఫుల్ అయిపోతేనే బెటర్. ఓకే, సో షఫుల్ అయిపోయారు. బ్యాక్ టు ఒరిజినల్స్. స్కోర్స్ టీమ్ ఏ 50 points, టీమ్ బి లీస్ట్ విత్ 25 points అండ్ టీమ్ సి లీడింగ్ విత్ 75 points. ఫస్ట్ రౌండ్ సంగతి ఇలా ఉంది. మరి ఇప్పుడు సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. మనందరి ఫేవరెట్ రౌండ్ జంపలకి పంప. జంబలకిడి బొమ్మ అంటే మేము ఇప్పుడు ఒక సీన్ చూపెడతాం మీకు. టీంలో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు వస్తారు, ఆ సీన్ చూస్తారు. ఆ సీన్లో హీరో క్యారెక్టర్ వచ్చేసి ఇక్కడ అమ్మాయి చేస్తుంది, హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఇక్కడ ఉన్న అబ్బాయి చేస్తారు. ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఏమన్నా ఉంటే రవియో నేనో చేస్తాం. ఓకేనా? స్కిట్ రూపంలో. ఆల్రైట్, సో లెట్స్ స్టార్ట్ దిస్ రౌండ్ విత్ టీమ్ ఏ. ఆల్రైట్, సో టీమ్ ఏ రెడీగా ఉంది. సీన్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. ఇప్పుడు ఇదే సీన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మీరు, అండ్ ఆరతిగా మీరు, అండ్ శృతి హాసన్ గా మా చెక్క చెక్క జం చెక్క రెడీ, లైట్స్, కెమెరా, యాక్షన్. Oh God, busing. ఆగు. సర్లే కానీ ఒక బొమ్మ ఇవ్వు. బొమ్మ, అమ్మాయి బొమ్మ కూడా ఇవ్వు. అమ్మాయి బొమ్మ ఎప్పుడు? బొమ్మలు భలే కలిసిపోయాయి కదా. బొమ్మలు కలిసినంత ఈజీ కాదు మనుషులు, అలా మనుషుల్ని కలపడం. ఎలా? అరే సాంబార్ రాసుకోరా. పెన్ను లేదు సార్, డబ్బులు ఇవ్వమంటే ఇయ్యరు. నువ్వేంటి తెగ గోకేసుకుంటున్నావు? బాగా పెడతానంట. మీరు ఏ కార్డ్ ఇచ్చినా నాకు ఓకే. ఏ కార్డు అవసరం లేదు, డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపో. నీ ఆధార్ కార్డ్ అక్కడ ఉంది, వెళ్ళు. డబ్బులు ఇవ్వండి, కార్డు ఉంది. మీరు ఏం గీకినా నాకు ఓకే. గోకించుకోవడం ఇదే పని అయిపోయింది. అటనా మళ్ళీ వచ్చిస్తాను, సరేనా? బొమ్మలు ఉంచుకో. ఇప్పుడైతే నేను వెళ్ళొస్తా, ఓకేనా? ఏమని రాసుకోమంటారు? నేను రాసుకుంటానులే, నువ్వేమొద్దు, ఓకేనా? జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సీన్ ఆయనలాగా నటించే అవకాశం, ఆ అదృష్టం మీకు వచ్చింది. చాలా గొప్పది అది నిజంగా, అందుకనే అంత బాగా. కానీ రవి ఏ మాటకి ఆ మాట, ధనుష్ కన్నా నువ్వే బాగా చేస్తావు. ఏందది? హారతి లాగా.
నాకు అట్లాంటి క్యారెక్టర్ పడతాయి అబ్బా అట్లా ఎందుకలా ఎప్పుడో ఎందుకు రావాలి ఇప్పుడే వస్తుంది ఈ సీన్ వేయండి మళ్ళీ వన్స్ మోర్ రవి చేస్తాడు ఇప్పుడు హారతి క్యారెక్టర్ ముద్దిపు అబ్బా దీన్ని చూడగా నాకు దురద పెడుతుంది అబ్బా ఏడుకలు ఏంటి డ్రెస్సులు కమ్ మేకప్ కమ్ హెయిర్ స్టైల్ కమ్ ఇన్ని కమ్ములు పెట్టుకున్నాక కమ్ కమ్ అంటే మరి రాకుండా ఉంటావా? అది పవర్ స్టార్ కి నీ ఇలాంటి వాళ్ళకి కాదు పో. నువ్వు ఎందుకు అలా తేడాగా మాట్లాడుతున్నావు? నేను ఆరతి కొంతసేపే వెలుగుతుంది దాని తర్వాత బుస్ నాకేమైనా ఇచ్చిపో. అబ్బా ఏం తీసుకోకుండా నేను ఎలా ఇస్తాను? నీలో చచ్చిపోయిందా అది? రా నన్ను వెళ్ళిపోమంటే కామ్కి వెళ్ళిపోతాగా ఎందుకు నెడుతున్నావు ఇలాగా? నేను చెయ్యలేను అని చెప్పి నువ్వు వెళ్ళిపో. నేను గెలిచా. నేను చెయ్యలేను. నువ్వు ఓడిపోయా. ఆర్తి గెలిచిందిరా. ఓన్లీ ఫర్ ఫన్. వెరీ గుడ్ సూపర్ ధనుష్ భయ్య చాలా బాగా చేశారు. ఇప్పుడు మా టీమ్ బి ఏం చేస్తారో చూద్దాం. ఓకేనా? ఏ సీన్ కూడా చూద్దాం. వచ్చేయండి. సో టీమ్ బి కి సీన్ ఆన్ ది స్క్రీన్. సూపర్ ఛాన్స్ నీకు చెక్క. ఓకేనా? అంటే దాల్చిన చెక్క బాగా ఇష్టం ఆవిడకి. ఓకేనా? రెడీయా? నువ్వేంటి ఇప్పుడు? నేను కోవేశ్వర్ల గారు. కోవేశ్వర్ల గారు, శ్రీనివాస్ గారు, మీరు అండ్ వెనకాల బ్యాచ్ మొత్తం మేము అందరం ఉంటాం. నువ్వు ముందు సన్యాసికి ఎందుకు మారావు చెప్పు. అయ్యా నేనేం చేయలేదు నాయన. మా నాన్ని ఒకే ఒక్క అండర్వేర్ కొనివన్నాను. అందుకని సన్యాసి అయిపోయావా? ఇది చిన్న మ్యాటర్ అనుకుంటున్నావా? చిన్న మ్యాటర్ కాదు. అండర్వేర్ లేకుండా నడిస్తే తెలుసు బాధ. మీరంటే ఈ గడ్డి కాదు తప్ప చికెన్ మటన్ ఫిష్ ఇలాంటి ఏంటి? పెళ్లికి ముందు మొక్క లేనిదే ముద్ద దిగేది కాదు. మరి ఇప్పుడు కారం తగల 6 సంవత్సరాలు అయింది. అయ్యా కారం ఎక్కడ నాలుకమైన కారం కావాలి. అందుకే మీకోసం ఒకటి తీసుకొచ్చామండి. ఏంటండి? ఎన్నాళ్ళయిందో. అయ్యో 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 నువ్వు మీరేం అనుకోపోతే ఒకే ఒక్కసారి కర్రే బర్రెపాలు తీసుకొని ఇంత చక్కెర అలా పడేసి 4 ఐస్ ముక్కలు వేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత పొద్దునే తింటే ఉంటది. అయ్యో 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 సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు కీర్తి గారు మీకు ఏ సీన్ వస్తుందో చూద్దాం. వచ్చేయండి. టీమ్ సి కి ఏ సీనో ఆన్ ది స్క్రీన్. శుక్రియా. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మా ఆడియన్స్ అందరూ మీకు శుక్రియా అన్నారు. ఓకేనా? నువ్వేమో కోవైసర్లా, మీరేమో తరుణ్, ఈడేమో రిచ్చా. నీకు పిచ్చా? ఆ సీన్ చెయ్యా అంతే. ఓకేనా? రెడీ? జాయిన్ దెమ్. లైట్స్ కెమెరా యాక్షన్. నన్ను ఆ పెద్దోడు ఏదో అన్నాడు. ఏమన్నాడు? లకడీ కపూల్ అన్నాడు. లకడీ కపూల్ అన్నాడా? అయ్యో అసలు ఇది విని కూడా నేను ఇంకా చచ్చిపోకుండా ఎలా ఉన్నానని నాకు ఆశ్చర్యంగా ఉంది. లకడీ కపూల్ అన్నారా? అసలు లకడీ కపూల్ అన్నది ఎంత బూతో తెలుసా? తెలీదు. తెలియకుండా ఎందుకున్నావు ఇక్కడ? లకడీ కపూల్ అంటే తెలీదా నీకు? లకడీ కపూల్ అంటే తెలీదు. అయ్యో దేవుడా. అంటే ఏంది? లకడీ కపూల్ అంటే తెలీదా? తెలీదు. అంటే కపూల్ అన్నాడు. నువ్వే వెళ్ళి తేల్చుకో.
సూపర్ కీర్తి గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ముగ్గురు టీమ్స్ పర్ఫార్మెన్స్ చూశారు మా ఆడియన్సే ఇప్పుడు జడ్జెస్ కాబట్టి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చూద్దాం. జెన్యున్గా మీకు బాగా నవ్వు వచ్చింది, ఎంజాయ్ చేశారంటే ఆ టీంకి ఓటేయండి. టీమ్ ఏకి ఎంతమంది ఓటేస్తున్నారు? జెన్యున్ గా ఇలా పక్కోడు ఎత్తాడు మనం ఎత్తాలని కాదు. ఓకే, వెరీ గుడ్. టీమ్ ఏకి వచ్చాయి కొన్ని ఓట్లు, వెరీ గుడ్. టీమ్ బి, ఆహా వెరీ గుడ్, థ్యాంక్ యూ. గుడ్. టీమ్ సి, పాపం కీర్తి, మీకే ఇద్దరు ఇచ్చారు. నాకు వచ్చింది 3 వచ్చింది. ఆ 2 కూడా నీకోసం ఇచ్చింది. ఓకే, పరిస్థితి ఎలా ఉంది? సో స్కోర్స్, టీమ్ ఏ 50 పాయింట్స్, టీమ్ బి గెట్స్ 75 పాయింట్స్ అండ్ టీమ్ సి గెట్స్ 2 ఓట్లు వచ్చాయి కాబట్టి 3 వచ్చాయి కాబట్టి ఓకే 10 ఇద్దాం అనుకున్నాం, 3 వచ్చాయి కాబట్టి 15 మార్కులు. అది సో ఫైనల్ గా 2 రౌండ్స్ తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయో హిమజ గారు చెప్తారు. హిమజ గారు. టీమ్ ఏ 100, అబ్బా, టీమ్ బి ఆల్సో 100 అండ్ టీమ్ సి ఓన్లీ కొంచెమే తక్కువ 90. ఆల్రైట్, సో ఫైనల్ రౌండ్ కి వచ్చేసారు. టీమ్ ఏ అండ్ టీమ్ బి ఇద్దరు 100 పాయింట్స్ తో ఈక్వల్ గా ఉన్నారు, అందుకే ఫైనల్ రౌండ్ కి వచ్చేసారు. గేమ్ చాలా సింపుల్, వెనకాల బెలూన్స్ ఉన్నాయి ఓకేనా. సో టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి చేతులు ఇద్దరు వెనక పెట్టేసి ఫేస్ మధ్యలో బెలూన్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక బ్లాక్ ఉన్నది, అక్కడికి వెళ్ళిన తర్వాత చేతులు వాడకుండా బెలూన్ని పగలగొట్టాలి. ఫేస్ ఎలా ప్రెస్ చేసి ఓకేనా. ఎవరైతే 1 minute లో ఎక్కువ బెలూన్లు పగలగొడతారో వాళ్ళే ఈ ఎపిసోడ్ విన్నర్స్. సింపుల్ ఓకేనా. ఫస్ట్ మనము వీళ్ళతో ఆడదాం, దాని తర్వాత మాకు తెలిసిపోద్ది ఓకేనా. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ప్రెస్ చేయండి ఫేసెస్ తో. ఇక్కడే పగలగొట్టేలా ఉన్నారు. 4, 3, 1 minute లో టోటల్ గా 7 బెలూన్. సూపర్. ఇప్పుడు అర్థమైందా ఎంత అంటే? ఇప్పుడు మీ నిజమైన బ్యూటీ బయటకు వచ్చిందండి. ఈ గేమ్ ఆడాలి, నువ్వు గెలవాలి, అది మేము చూడాలి. అది సూపర్. కాబట్టి ఇద్దరు ఆడి గేమ్ గెలవాలి. నేను ఫ్లో లో చాలా కంఫర్టబుల్. సూపర్ డార్లింగ్. కొంచెం రావాలి ధనుష్ భయ్య, రావాలి. కమ్ ఆన్. ఇన్ 3, 2, 1 గో. చెయ్యి వాడద్దు, చంపేంటి. అర్థమైపోయింది మా ధనుష్ గారి ప్రాబ్లం ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. కీర్తి గారు కన్నెర చేసి ఆడ నుంచి చూస్తున్నారు, అందుకని ఈ గేమ్ ని ధనుష్ గారు కీర్తి గారు ఆడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఉన్నది 3, 2, 1 గో. మొహం కింద పెట్టేస్తాడంట. ఏం చేస్తున్నారు?
సో ఈ దెబ్బకి ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరు విన్నరు? ఏమిరా ఈ క్వశ్చన్ ఎడ్డిగాడివా అని అంటున్నారు. ఈజీగా తెలిసిపోయింది టీమ్ బి అని. టీమ్ బి రైట్. సో ఈ ఎపిసోడ్ లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు స్టార్టింగ్ లో వచ్చి తక్కువ మార్కులు వచ్చాయమ్మా అంటే ముందు చూడు ముసల పండగ అన్నది నిరూపించుకుంది. సో ఫుల్ అల్లరి చేస్తూ ఈ గేమ్ ని గెలుచుకున్న వారు టీమ్ బి 25,000 రూపాయలు. అది ఆట పాట అల్లరి కొద్దిగా మాస్, అదే మా చెల్మార్ షో. ప్రతి వారం ఇలానే వచ్చి మీ అందరిని ఎంజాయ్ చేపిస్తాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్.